కడియం శ్రీహరి గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి. మీరు మాట్లాడండి. కూర్చోండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. అధ్యక్ష, వదీం బాబు అయింది అధ్యక్ష. నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన గంట లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ లేకుంటుంటే బాగుంటుంది. రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయపాలన, రెండవది కోరంకి సంబంధించిన విషయము, మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, మరి సీఎం గారు కూడా లేరు. మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా? అంటే దీంతో ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నదో అర్థమవుతున్నది. ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను, మా సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, సంబంధిత అధికారులు కూడా, మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరూ కూడా ఉన్నారు అధ్యక్ష, అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్, వస్తున్నారు సార్. కమాన్ సార్, రిప్లై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్? డెఫినెట్లీ we will note it down, sir. We will convey it, and our officers are also there in the officers launch. Then we will take it. Only one officer is there. They are there. This shows your non-seriousness. అధ్యక్ష, ముందుగా 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సోదరులు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు, అనేక మంది మహానుభావుల ప్రవచనాలు, సూక్తులు, దీంట్లో దాదాపు 6-7 ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది. విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నా, ఈ రాజ్యాంగ పీఠికకు, ఈ సూక్తులకు, దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకు కానీ మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలవెన్స్ ఏంది అని. కానీ వారు లేరు. అది బహుశా చెప్పేటాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. ప్రధానంగా అధ్యక్ష, ఒక మాట మొదటి పేజీలోనే, మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు. చాలా సంతోషం. రెండవది ఏమన్నారు? కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనేది ఒక సూక్తిని వాడింది. దాన్ని ఏమన్నారు మార్చి, అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలి అన్నారు. గుడ్, వి విల్ వెల్కమ్ ఇట్. తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు, తర్వాత యాడమ్ స్మిత్ను కోట్ చేశారు, తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు, తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ను కూడా కోట్ చేశారు. ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, దీని ద్వారా నేను అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రాలేదు, దీని కొరకు మేము ప్రయత్నం చేస్తాము అనే విధంగా వారు మాట్లాడినలు. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ఇది ఎట్లా ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజే పుట్టినట్టు, ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, గత చరిత్రతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడమే చాలా విడ్డూరంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు
భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులకు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసింది వస్తుంది. మాకు బాధ్యత లేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ దేశంలో పేదరికం ఉన్నది, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటన్నిటికీ పాలకులు అందరూ కూడా బాధ్యులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందులో ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, పారా 6లో శ్రీధర్ బాబు గారు ఇవన్నీ కొంచెం మీరు వినాలి. మీరు రాసుకుంటా అన్నారు. మళ్ళా పారా 6లో ఒక మాట వాడారు అధ్యక్ష. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు జరిగినాయి. 14 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆ కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారినే దీంట్లో మర్చిపోవడం బాధాకరము, విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక మాట వాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చేటట్లేవు, 40 కూడా వచ్చేటట్లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు. ఇది బాధ్యత, ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన. కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష. ఇలా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇలా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇలా కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకున్నారు. వారికి కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని. ఇలా మన స్వతంత్రం వచ్చిన నాడు 1947లో ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష. మీకు తెలియదు కాదు కదా చరిత్రలో. ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ 10 సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఏందన్నా నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన 10 సంవత్సరాల్లో ఇవాళ కూడా అనేక సమస్యలు అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి.
మేము చేసింది ఇలా మీరు తిరుగుతున్నా మీకు ఆ అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ 3తో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలండి అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు. అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా విమర్శ చేస్తారు అధ్యక్ష. కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను మమ్మల్ని కొత్త సభ్యులం దాన్ని అనవసరం తప్పు కొట్టించేదానికి ఏదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి, అధ్యక్ష, ఒక కడియం మాట. శ్రీహరి గారికి నా విజ్ఞప్తి, మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డీవియేషన్ చేయకండి, వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి. అధ్యక్ష ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా. ఇది మా ప్రభాకర్ సోదరులు ప్రభాకర్ చూసినో లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు, బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ నేను వెళ్ళడం లేదు. దయచేసి ఈ బుక్ చదవండి. నేను పేరాతో సహా చెప్తున్నా. అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది, వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది, ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం, ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే ఇదంతా డొల్లనే, ఇదంతా ఒట్టిదే, ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తూ పోం కదా అధ్యక్ష. ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు 2వ పేజ్ చూడండి. 2వ పేజీలో 3వ పేరా, కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి, అందరి కోసం మనందరం బతకాలి. కొందరి కోసం ఎవరు బ్రతుకుతున్నారు అధ్యక్ష? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది, ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది. మమ్మల్ని ఎట్లా అంటారు మీరు? మమ్మల్ని అనలేరు కదా, మమ్మల్ని అనటానికి మీకు అర్హత లేదు కదా. మమ్మల్ని మినిస్టర్ గారు అధ్యక్ష, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. విల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు సమయం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి. వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఈజ్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు. కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో